సో మీ దగ్గరకొచ్చిన కపుల్ ఐవీఎఫ్ కావాలనుకుని వస్తూ ఉంటారు చాలా మంది. సో దానికి మీరు మోటివేట్ చేసి మీరు న్యాచురల్‌గా ట్రై చేయండి అన్న వాళ్ళు ఉంటుంది కదా! సో అలాంటి వాళ్ళు న్యాచురల్‌గా కన్సీవ్ అయినప్పుడు సో వాళ్ళు మీకొచ్చి థాంక్స్ చెప్పుకుని వాళ్ళ ఫీలింగ్స్ చెప్తూ ఉంటారు. సో మీరు కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా ప్రతి ఒక్కళ్ళకి కూడా షోకేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కేస్ గురించి ఏదైనా మాకు కొంచెం చెప్పొచ్చు కదా? అలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే నేను మామూలుగా ఎవరొచ్చినా డైరెక్ట్‌గా ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ చేయను. బికాజ్ ఐవీఎఫ్‌లో కూడా వాళ్ళకున్న న్యూట్రిషన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలి, లేదంటే నాకు ఎగ్ సరిగ్గా రాదు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే. బట్ ఎగ్ కౌంట్ తక్కువ ఉండి ఒక 2 months టైం ఇస్తాను. ఏదేమైనా గివ్ దెమ్ 2 months టైం వర్కౌట్ చేసుకుని డైట్ అంతా చూసుకుని రమ్మని. ఆ గ్యాప్లో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అంటే చాలామందే ఉన్నారు. బేసిక్లీ అన్నీ బాగున్నప్పుడు నేచర్కి ఆ రోల్ ఇవ్వాలి అని చెప్తాను. ఓకే, అంటే మనం కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, అప్పుడు అవుతుంది. సరే అప్పటికి అవ్వట్లేదు అంటే ఎస్, దెన్ యూ నీడ్ టు సీక్ హెల్ప్. బట్ ఫస్ట్ ట్రై చేయకుండా ఇదైతే న్యాచురల్గా ఎన్ని నెలలకి 6 నెలలకు అవుతుందేమో, ఐవీఎఫ్కి 2-3 monthsలో అవుతుంది కదా అనుకుంటారు. అందరికీ ఐవీఎఫ్లో 2-3 monthsలో అవ్వదు. సో హ్యూమన్ టెండెన్సీస్ లైక్ ఈజీగా అయిపోతుంది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ ఈక్వలీ ఇంకొక కపుల్ కూడా ఉన్నారు, ఐవీఎఫ్ చెప్తూనే ఉన్నాను బికాస్ తను చాలా స్ట్రెస్గా ఉండింది అండ్ 40 years ఆల్మోస్ట్. సో 37 years, హస్బెండ్ వాజ్ అరౌండ్ 40. చాలా దగ్గర చూపించుకున్నారు, సేమ్ ట్రీట్మెంట్, అదే పీరియడ్ సెకండ్ డే ట్యాబ్లెట్స్ తీసుకోవడం, డాక్టర్ కలవడానికి డేట్స్ చెప్పడం, అదే ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఒక 6 years తీసుకున్నారు. ఆ తర్వాత ఐయుఐ చేయించుకున్నారు 3 cycles. సో నా దగ్గరికి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయి ఒక 5 years తర్వాత వచ్చారు. సో వచ్చినప్పుడు బాగుంది, తన అకౌంట్ బాగుంది. దో షీ వాస్ 37-38, ఆ అమ్మాయి అకౌంట్ చాలా బాగుండింది. హస్బెండ్కి కొంచెం స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉండే, అది కూడా ట్యాబ్లెట్స్ ఇస్తే బాగానే ఉండింది. బట్ స్టిల్ తను లేదు మేడం మీరు చేసేయండి ఐవీఎఫ్ అది. సరే అన్నాను. కాస్టింగ్ విన్నాక అంత పెట్టుకోలేము అన్నారు. సరే మీరు టైం తీసుకోండి, 3 months 4 months టైం తీసుకోండి, బట్ ఆ టైంలో ఈ వర్కౌట్ డైట్ ఇవన్నీ ప్రాపర్గా చూసుకోండి అని చెప్పాను. చెప్పిన 3 monthsకి షీ కన్సీవ్డ్ న్యాచురలీ. అండ్ అలా ఎలా అయ్యాను అని షీ వాస్ షాక్డ్ అనమాట. అండ్ కొన్నిసార్లు అంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేరేమో అనుకుంటారు, బట్ అయినాక వాళ్ళు ఇది కూడా అనుకుంటారు, అబ్బా డాక్టర్ నాకు ఐవీఎఫ్ చెప్పారు, అనవసరంగా చెప్పినట్టున్నారు, అయిపోయింది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్ ఇన్ దేర్ యాక్టివిటీ అండ్ హౌ దే మెయింటైన్ దేర్ హెల్త్.